ఇదే పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రాజెక్టుకు భూమి సేకరించాలని మేము పోయినప్పుడు నేను ఒక్కడినే ఏదుల రిజర్వాయర్ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని కలవడానికే 73 సార్లు పర్యటన చేసిన ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 73 సార్లు. ప్రతిసారి ఈ అంశాన్ని బోధించి వాళ్లకు వివరించి ఓపిక మీద కూర్చొని ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు ఇలా మషల్లో బతికే ఉన్నాడు, ఏదుల శ్రీనివాసరెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగండి. రైతుల మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి గోసపోయినటువంటి పాలమూరు, వలసపోయినటువంటి పాలమూరు గుక్కెడు నీళ్ల కోసం తల్లాడినటువంటి మనం మరి ఎక్కడో చోట మునగకపోతే మనకి కరెంటు రాదు, ఎక్కడో చోట భూమి పోకపోతే మనకు బాట రాదు, ఎక్కడో చోట పోతే మనకు ప్రాజెక్టు రాదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధమైనారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆందోళన చేపించి మీరు ఎక్కువ అడగండి, ఇది అడగండి, అది అడగండి అని వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళ మాట వినలే. మేము ఓపిక చేసుకొని ప్రజలకు వివరించాలి, వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పే విషయం మేము వినాలని ఓపికగా చాలా సార్లు పోయి ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు నేను మీ కాళ్ళు మొక్కుతా అనేటువంటి దాకా పోయి రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. అంత ఓపికగా పనిచేస్తే ఇలా మన కళ్ళ ముందల పనులు కనిపిస్తున్నాయి. అది వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి, మీరు బలిసి కూర్చున్నారు, మీరు కూర్చుంటే ఏమవుతుంది, మేము కట్టే తీర్థమని కూడా మాట్లాడితే నీవు కట్టలేవు, నీ తాత కట్టలేడు. లగచర్లలో ముఖ్యమంత్రి రైతుల భూముల్ని బలవంతంగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వానికే లాగులను తడిసేటట్లు చేసిన రైతులు, నువ్వెంత ఈడ చేయనికే మేము ఊకుంటామా? రైతులు ఊకుంటారా? న్యాయసమ్మతమైతే ధైర్యం చేసి ప్రజలను 100% ఒప్పించండి. ఏడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ కంపెనీ పెట్టినా, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని పరంగా చేయండి, చేసి చూపియండి, ఒప్పియండి. కాదంటేనంటే ప్రజలకు నమస్కారం పెట్టి ఇంకో ప్రయత్నం చేస్తామని చెప్పండి.